హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అంశంపైన వివాదం నడుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సీఈఓ మరొక రూల్ తీసుకొస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి అలాగే తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఏంటి అసలు ఎలక్షన్ ఈ పోస్టల్ బ్యాలెట్ గొడవ? పోస్టల్ బ్యాలెట్ ఏంటి సార్, మొత్తం అంతా గొడవగానే ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తేనండి, దొంగే దొంగ అన్నట్టుంది ఎవరు. మీరు జాగ్రత్త చూడండి. ఎలక్షన్ కమిషన్ ప్రొయాక్టివ్నెస్ అంటారు. ఇప్పుడు సెన్సిటివ్ పాకెట్స్ ఏవైతే ఉంటాయో, పల్నాడు అనుకోండి, లేదా రాయలసీమ, లేదంటే చిత్తూరు, ఇట్లా కొన్ని దగ్గర బి సెన్సిటివ్ పాకెట్స్, వీటికి ఎక్స్ట్రా ఫోర్సెస్ని డిప్లాయ్ చేసి ఎలక్షన్ చేసిన ఉదంతాలు మనం మీరు సీనియర్ జర్నలిస్ట్గా చాలాసార్లు చూసుంటాం. బట్ ఇక్కడ రివర్స్లో ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన కాన్సిక్వెన్సెస్కి తమిళనాడు నుంచి ఎక్స్ట్రా ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం మనం చూస్తున్నాం. రెండోది, నేను కాన్స్పిరసీ థియరీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అన్న దగ్గర ఓ డీజీపీని మార్చారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. దిస్ ఈజ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. రెండోది, సైలెన్స్ ఆఫ్ అపోజిషన్స్. మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇప్పుడు మీరు ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ కావాలి, అట్లీస్ట్ ఆ 11 ఈవీఎంలు ఏవైతే ఉన్న దగ్గర వైఎస్ఆర్సీపీ ప్రొయాక్టివ్నెస్ కనబడుతుంది. బట్ వైఎస్ఆర్ తెలుగుదేశం నుంచి నిమ్మక నీరెత్తినట్టుకున్నారు. పైపచ్చి సైలెన్స్ అన్నది ఒకటి మీరు గమనించట్లేదు. తెలుగుదేశం శ్రేణులు, జనసేన ఏదైనా చెప్పండి, మీరు చాలా స్తబ్దంగా అసలు ఎక్కడ ప్రతిసారి ఉన్నదానికి విభిన్నంగా ప్రవర్తన కనబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ రీపోలింగ్ రిగ్గింగ్ అన్న దాని మీద అపోజిషన్ వాయిస్ మాడ్యులేషన్స్ ఉండాలి. దీనికి భిన్నంగా అపోజిషన్ పార్టీ ఉంది. ఇందులో చీఫ్ సెక్రటరీ గారు ఎప్పుడైతే ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసిన తర్వాత విన్నపాలు ఏవో ఇచ్చినాయి, అనంతరం వచ్చిన కాన్సిక్వెన్సెస్ని మళ్ళీ డిస్ప్రపోర్షనేట్ రేషియోతో కొట్టడానికి సిఎస్ మార్పు దాకా ఒక డిఫరెంట్ చర్చలు ఏవైతే. మూడోది, నేను ఇందాక దొంగే దొంగ అన్నట్టు ఈ బోగనీ ఛానల్ అందరూ కూర్చుని రీసెంట్ పాస్ట్ 1 or 2 days డిబేట్స్ చూస్తే అలజడులు సృష్టిస్తారు ఎవరు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్న దగ్గర. మీరు ఒకటి గమనించండి ఇది. ఎందుకంటే ఇది ప్రజలు అనే వ్యక్తులకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిస్కనెక్టెడ్ బాండ్. ప్రజలకు ఏం సంబంధం ఉంటుంది దాంతో? కౌంటింగ్ దగ్గర అయితే మహా అయితే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వెళ్తారు, బయట ఏదో ఇది ఉంటుంది, అది కూడా ఒక టెరిటరీ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళడానికి ప్రజలకి లేదు. అవునా కదా? మరి ఎక్కడి నుంచి అల్లర్లు వస్తాయి అంటే అక్కడ రిజల్ట్ని బట్టి గ్రామాల్లో అలజడులు ఉంటాయి కదా. నేను అంటుంది అదే. ఇప్పుడు గ్రామాల్లో దేనికి అల్లజడులు ఉంటాయి అంటే, మీకు ఉదాహరణకి పల్నాడులో ద ప్రోయాక్టివ్నెస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందే అటాకింగ్ మోడ్ అన్నదానికి రిజల్ట్స్ రోజు కూడా ఒక అటాకింగ్ మోడ్ని ప్లాన్ చేశారు. ఓడినా గెలిచిన అన్నది గమనించవలసిన ప్రార్థన. నోటెడ్ కామర్స్లో చూడవలసింది అదే. ఎందుకు? ప్రజలకి సంబంధం లేదు రిజల్ట్స్, ఇంట్లో కూర్చొని చూస్తారండి మహా అయితే. ఆ రిజల్ట్స్ అవుట్కమ్ మీద మహా అయితే పార్టీల మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. అది కూడా ఎక్కడ? ఆ ఏరియాలో. ఇక ఆబ్వియస్గా గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో మన ఎలక్షన్స్ చూసాం సార్. కేసీఆర్ గారు ఓడిపోయారు అనుకుందాం, టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ చూసాయి గలాబాలు కదా. మీకు ఇంకా రెండో విషయం, నేను పల్నాడు విషయమే, పిన్నిలి గారి విషయం స్పెసిఫిక్గా చెప్తున్నా. 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు ఆయన గెలిచాడు. గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎలక్షన్ 2019 అనుకుందాం, వాళ్ళ రూలింగ్ పార్టీ దీంట్లో. అప్పుడు కూడా సెన్సిటివ్గానే ఉంది కదా. అక్కడ ఏమీ సెన్సిటివిటీని మోర్ దెన్ అన్నది జరగలే కదా. రెండోది, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కూడా, ఇప్పుడు ఉదాహరణకి డీకే అరుణ్ గారు ఎలక్షనే తీసుకుందాం, నెలల ముందు ఎలక్షన్స్కి ఆవిడే గెలిచినట్టు అని చెప్పారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా తిరగబడిన ఉదంతం చూసామా? లేదు. అదేంటి ఆవిడే గెలిస్తే ఎన్నాళ్ళు బట్టి మాకెందుకు ఈ సప్రెషన్ అని ప్రజా తిరుగుబాటు, కానీ ప్రజలకు ఏమైనా సంబంధమైన ఇష్యూ అది. ఇలాంటివన్నీ తెలిసి కూడా ఈ విధమైన రప్చర్స్కి తెల్లరేపుతున్నారు వీళ్ళు. ఇటు నుంచి ప్రొవకేషన్ అనేది జరుగుతుంది. నేను మొన్న కూడా చెప్పాను, తిరుపతిలో నానిగారు అబ్బాయి వెళ్ళి బండి కొనిచ్చాం, ఇప్పుడు రమ్ముంటారండి. ఈ ప్రొవకేషన్ ఎక్కడ జరుగుతుంది? ప్లసెస్ అదే ఇక్కడ మీకు ఎవరు వరకోట్ల అశోక్ బాబు గారి నియోజకవర్గంలో వేమూరులో కూడా బండి కాల్చిన తర్వాత ప్రొవకేషనే లేదు. సో దెర్ ఆర్ ఇంటెన్సివ్ పాకెట్స్ దగ్గర చేస్తున్న దాష్టికాన్ని మీరు గమనించండి. సో ఇక్కడ ఇవాళ మీకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కనపడుతుంది. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పోలింగ్ ఏజెంట్లతో, కౌంటింగ్ ఏజెంట్లతో, మీరు అక్కడ పోయి సాఫ్ట్గా ఉండి ఏదో రూల్స్ ప్రకారం పోతాం అనుకున్న వాళ్ళు వద్దు, అక్కడికి బాగా ఆర్గ్యూ చేసేవాళ్ళు, అవసరమైతే గొడవ పెట్టుకునే వాళ్ళు వెళ్ళాలి అని చెప్పారంట. అదే నేను అంటున్నాను. ఇప్పుడు యువతల నుంచి వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నప్పుడు చీకటి. ఇప్పుడు ఉదాహరణకి నేను పల్నాడు విషయంలోనే ఆయన పిన్నిల్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని ఎలక్షన్ కమిషన్ బేఖాతరు చేసింది. ఆయన తర్వాత ఒక సామాజిక వర్గం చేస్తున్న దాష్టికం, కమ్మ సామాజిక వర్గం చేస్తున్న దాష్టికాన్ని ప్రజలు నిక్కచ్చిగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందన లేదు కదా.
కీడించి మేలించాలి కదా. మరి అలాంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిమ్మక నీరు ఎత్తి కూర్చోకుండా పిలుపుని ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమని రూల్స్ పాటించొద్దనా? రూల్స్ పాటించొద్దనో పాటించాను కాదు, సమాయత్తమై ఉండాలి కదా. మోర్ ఓవర్ ఇప్పుడు ఇవాళ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు మీరు ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల విషయంలో మీరు ఇందాక అడిగినట్టు మిగిలిన రాష్ట్రాలకి భిన్నంగా చేస్తున్నాం అన్న దగ్గర ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత మీద నాదా? ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే మిగతా రాష్ట్రాల్లోనేమో సీల్ లేకపోయినా వాళ్ళ డిజిగ్నేషన్ అది రాస్తే యాక్సెప్ట్ చేయాలని ఉంది. ఇక్కడ వాళ్ళ డిజిగ్నేషన్ రాయకపోయినా సరే, సీల్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయొచ్చు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలకు విరుద్ధం. కాంట్రడిక్షనే కదా. ఇప్పుడు ఈ కాంట్రడిక్షన్కి అట్లీస్ట్ దట్ ఎయిర్ నీడ్ టు బి క్లియర్డ్ బై ఐదర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్. పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. అదే కదా. ఇప్పుడు దీని అంతటికి కారణం ఏంటి? రిప్రజెంటేషన్ ఇచ్చింది టీడీపీ. ఇప్పుడు కాదు సార్ సంతకం, మీరు ప్రసాద్ గారు గవర్నమెంట్ ఉద్యోగిపై సంతకం పెట్టారు, ప్రసాద్ అని రాశారు అంతే. ప్రసాద్ డిజిగ్నేషన్ ఏంటి, ప్రసాద్ ఏ డిపార్ట్మెంట్, ఎక్కడ పని చేస్తున్నా ఏంటి అనేది ఉండాలి, దానికి సంబంధించి సీల్ ఉండాలి. సీల్ లేకపోయినా కనీసం ఆ పేరు అది రాస్తున్నా ఓకే. అది లేకుండా కేవలం కేఎస్ ప్రసాద్ అని రాస్తే ఆయన ఎవరు అనుకోవాలి, ఎవరు ఒకటి అనుకోవాలి, ఏమనుకోవాలి? అదే కదా. ఇప్పుడు దీన్ని మనం గత నియమాలకి ఇప్పుడున్న నియమాలకి, ఇప్పుడు దానికి వీళ్ళంతా ఈ ఇమెన్స్ ప్రెషర్ దేనికి చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ మార్పు కోసం. మనకి ఒక ఇండికేటర్సే ప్రతిదీ. కాన్స్పిరసీ థియరీ నేను ఎప్పుడు చెప్తాను, మోడస్ ఆఫ్ ఆపరెండా. 4 ఎస్పీలని కొత్త డీజీపీ మార్చిన ఉదంతంలో అక్కడ జరిగిన ఫ్రిక్షన్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు మార్చిన తర్వాత మొత్తం కలెక్టర్ల కంట్రోల్లోనే ఉంటుంది మొత్తం స్టేట్ అంతా. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో కలెక్టర్స్ విల్ యాక్ట్ సూపర్ బాసెస్ కింద. అక్కడ జరగబోయే ఉపద్రవాన్ని ముందే పరిచికట్టగలగాలి కదా. దీస్ ఆర్ ఆల్ ఇండికేటర్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది దీన్ని పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెడుతుంది, కాంట్రడిక్ట్ చేసేది ఎవరు? రెస్పెక్టివ్ కలెక్టర్స్ అండ్ రెస్పెక్టివ్ ఏజెంట్స్. వీళ్ళు అభ్యంతరాన్ని పరిగణలోకి ఏ విధంగా తీసుకోవాలన్నది యాడ్ స్టిక్ ఉండాలి కదా. ఇది నేను గమనించమంటున్నా. ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ ఏజెంట్లు ఎవరైనా ఆర్గ్యూ చేయండి అనే చెప్తారు కదా. రూల్ ఒకటి ఫ్రేమ్ చేసినప్పుడు ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిపై లీగల్ ఫైట్ చేయొచ్చు, ఇంకో రకమైన ఫైట్ చేయొచ్చు. సో కౌంటింగ్ రోజు గొడవలు జరగడానికి సంబంధించిన పాసిబిలిటీ కనపడుతుంది డెఫినెట్గా బోత్ సైడ్స్ నుంచి. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తా సార్, దీంట్లో ఎలక్షన్ కమిషన్ నియమావళిని ప్రతి దగ్గర నేను ధర్మం 4 పాదాల మీద ఉంటుంది అన్న దగ్గర ఒకటి ఎక్కడో దగ్గర పరిరక్షణకు వస్తుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. ఇప్పుడు ఉదాహరణకి టెక్కల్ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ తీసుకున్న ప్రికాషనరీ మెజర్స్ కనుక మీరు చూసుకోగలిగితే అండర్ ద కోర్ట్ డైరెక్షన్స్ రిగ్గింగ్ జరగకుండా ఒక ప్రికాషనరీ ఫ్రంట్ జరిగింది. బట్ వెసెస్ మిగిలిన నియోజకవర్గాల్లో ఆ ప్రోయాక్టివ్నెస్ ఎప్పుడైతే ఎమ్మెల్యేలు తీసుకుని ఉంటే లేకపోతే అభ్యర్థులు, డెఫినెట్గా థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్ కదా. కరెక్ట్. ఇది ఎప్పుడైతే జరగలేదు అప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ ఆ వ్యవస్థ అయినా దాన్ని పరిరక్షిస్తుంది అన్న దగ్గర ఒక అంబిగ్యూటీ ఒక పార్టీకి ఉన్నప్పుడు, దట్టు రూలింగ్ పార్టీకి, వాళ్ళు డెఫినెట్గా కాంట్రడిక్టరీ మోడ్లోనే ఉంటారు. సెన్సిటివిటీ డెవలప్ చేస్తుంది ఎవరు? దీన్ని ఇంకో రకంగా చూస్తున్నారు. వైసీపీ ఓటమి భయంతో ఇటువంటివన్నీ ఏదో మాట్లాడుతోంది, ఓటమికి సాకులు ఎత్తుకుంటోంది కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. ఇప్పుడు యుద్ధం అన్నది చేసాము, యుద్ధం యొక్క ఫలితాలు వచ్చేదాకా యుద్ధంలోనే ఉన్నామన్న భావనలో వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ చేయండి చెప్తున్నారు. ఆర్గ్యుమెంట్స్ ఏం మిస్ చేస్తారు? దెన్ దెర్ ఇస్ అ కాంట్రడిక్షన్. ఏజెంట్లు సమాయత్తం ఉండాలి కదా సార్. ఏదో లెక్కెట్టినప్పుడు రూపాయి బయట కాదు కదా. మీకు తెలియదేముంది సార్, ఏకంగా కొన్ని డబ్బాలు లెక్కెట్టిన ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. పక్కన పడేసారు, చేయట్లేదు. సరే చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని నేను వచ్చారు. వెరీ గుడ్. వచ్చారు సార్, క్వశ్చన్ లేదు. అందులో క్వశ్చనే లేకపోయినప్పుడు నిజంగా వచ్చిన ఆయన ఒక రోజు ముందు ఎందుకు రాలేదు? ఎందుకంటే మహానుభావుడు బర్త్డే, నివాళులు అర్పించాలి కదా సమాధికి వెళ్ళి. ఇది కదా మనకు అంబిగ్యూటీ. పండగల్ని పాసినట్టు వస్తేట రాపోతేనేటే. అతిరథ మహారథులైన జర్నలిస్టులు పుస్తకాలు రాసే వాళ్ళు ఉన్నారు కదా, ఆగమనం అనేది ఒక రోజు ముందు ఎందుకు జరగలే? ఏమంటారు సార్? నేను వారసుడిని డిక్లేర్ చేసేసుకుంటారు కదా భుజాలు ఎగరేసుకుని. అలాంటప్పుడు ఆ మహానుభావుడికి నివాళులు అర్పించే కార్యక్రమంలో ముందు రోజు ఎందుకు లేరు? లేకపోతే పర్లేదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఎన్టీ రామారావు గారు ఫోటో ఒకటి పెట్టి దండేయచ్చుగా సార్. నేను అది అంటలేదు సార్. ఇది రావడం వాళ్ళు రేపు వచ్చారనుకోండి, లేకపోతే 1వ తారీఖు వచ్చారనుకోండి సార్, నో అబ్జెక్షన్. కానీ వచ్చిన రోజే అదే అయినప్పుడు దానికి ముందు ప్రిపరేషన్ లేకుండా ఎలాగా? సో అంటే ఏంటి మీరు చెప్పదలుచుకుంది? అదే దాని అర్థం ఏంటంటే మొనాటమే. కిరసనలోడు చెప్తారు కదా, ఇంకక్కలే రామారావు గారు అన్న దగ్గర వీళ్ళ ఉద్దేశం అది. కానీ వాళ్ళకి మాత్రం వెనకాల నుంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి, చూడండి భగవంతుడు బొమ్మ వెనకాతలు ఉంటే వెనకాతలు ఒక లైట్ వస్తుంది, అలా లైట్ కోసం మాత్రమే ఆయన వాడుతున్నారు. అది గమనించుకోమానండి. గుండెలో లేరు, మనసులో లేరు, మనుషులో లేరు, లేనట్టే కదా. వెనకున్నారు, గోడ మీద, గోడ వెనకాతలు ఉన్నారు. నేను అంటుంది నిజంగా రామారావు గారి మీద
ఆ రోజు ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే నివాళులు అర్పిస్తే ఎవరికి అంబిగ్యూటీ ఉండదు. ఇటలీ కాబట్టి దుబాయ్ వెళ్ళమని, దుబాయ్లో అయితే సింగపూర్ వెళ్ళమని, ఎక్కడికైనా ప్రపంచ యాత్ర చేసుకోమనండి. బట్ సేమ్ డే అరైవల్ సబ్జెక్టు రామారావు గారికి నివాళులు అర్పించకపోవడం అన్నదే కాంట్రడిక్షన్. ఏముంది లేదు సార్, ఎక్కడో చోట నివాళులు అర్పించుంటారు మీరు మరీ దాన్ని. హైదరాబాద్కి ఆ రోజు వచ్చారా రాలేదా? తెల్లారి పొద్దున వచ్చారు. 28 ఆయన బర్త్డే, 29 నిన్న పొద్దున వచ్చారు ఆయన కదా. ఇదే ప్రీపోన్ చేసుకున్నా అదే 28 పొద్దున వచ్చి ఉంటే ఇందులో ఎక్కడైనా అంబిగ్యూటీ ఉంటుందా? డిడ్ ఎనీబడి కెన్ క్వశ్చన్స్ దట్? నాలుగోటికి హక్కు అర్హత కూడా ఉండదు కదా. ఇంపార్టెంట్ ఏం కాదు అనుకున్నారేమో బహుశా, ఏముంది రెగ్యులర్గా చేస్తాం కదా అని అనుకున్నాడు. రెగ్యులర్గా చేస్తారా అంటే మహానాడు అనుకోండి, మీ చేతిలో ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేసేవచ్చు. రామారావు గారు బర్త్డే ఎల్లుండి మార్చుకోండి నేను చెప్పడానికి వెసులుబాటు ఉండదు కదా. ఉండదు కదా. సో ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయారు, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అయితే వచ్చారు, మరి ఎక్కడి నుంచి వచ్చారు? నిజం రానియండి సార్. ఎక్కడి నుంచి రానియండి సార్? ఇటలీ అన్నారు, ఇటలీ కన్ఫర్మ్డ్, ఇటలీ నుంచి వెనక్కి వచ్చారు, వెరీ గుడ్. నాకున్న క్వశ్చన్ అలా రామారావు గారికి నివాళులు అర్పించడానికి ఆ ముందు రోజే ప్రీపోన్ చేసుకుని వస్తే నో అంబిగ్యూటీ. బర్త్డేని ఎగరగొట్టడానికి తర్వాత రోజు వచ్చారా? అంతే. ఈ కిరసనాడు చెప్పిన డైరెక్షన్లో అది గమనించమంటున్నా. ఇక్కడ కిరసనలో డైరెక్షన్ ఉంటుంది కదా, అక్కడే అనుకుంటే బాలకృష్ణ గారు వెళ్ళారు, లక్ష్మీపార్వతి గారు వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళు నందమూరి కాబట్టి నందమూరి అని బ్రాండ్ ఉంది కదా, దానికోసం వెళ్తారు. నందమూరి అన్న వాళ్ళకి ఎక్కడ అన్సర్టనిటీ లేదు. వేర్ ఇస్ దిస్? ఈ కృష్ణలాడు చెప్పిన డైరెక్షన్ ఫాలో అవుతుంది చంద్రబాబు నాయుడు గారి కింద గమనించండి. ఓకే, అవునా కదా? చెప్పండి, మీరు జర్నలిస్టే కదా. అంటే బృందేశ్వర్ గారు కూడా వెళ్ళారు దగ్గుబాటి. చెప్పండి చెప్పండి. ఏమని? దగ్గుబాటి ఆమె కూడా వెళ్ళారు. ఆవిడే రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కాబోయే బీజేపీ కాబోయే కేంద్ర మంత్రి. ఎవరైనా నివాళులు అర్పిస్తారు, అదే ఉంది. ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటంటే నందమూరి వెళ్ళారు, ఒప్పుకున్నారా? నారా ఈ కిరసనాడు చెప్పిన దాని ప్రకారం రామారావు గారు వద్దాలకి అవునంటారా కాదంటారా? నాకు తెలియదు. అరే తెలీదా? ఆ వీడియో తీయమంటారా? రామారావు గారి మీద విశ్వసనీయత ఉన్న ఆ కిరసనాడు దగ్గర ఉన్నోడే తీసి బయటికి బదిలేడు. అవునా కదా? అది విన్నానులేండి. విన్నారు కదా, మళ్ళీ దబాయిస్తారు ఎందుకు? విన్నారా? చూసారా కూడా? చూశాను. మరి అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నట్టుకున్నారు మీరు. మమకారం చావట్లేదు మీకు. సో అంచేత దాని అర్థం ఏంటంటే విపరీత అర్థం ఏం లేదు. ఆ రోజు కనుక రామారావు గారికి వచ్చి నివాళులు అర్పించి ఇలాంటి బ్లూ షర్ట్ వేసుకోగానే చిన్నపిల్ల నేను అంటాను కదా, రామారావు గారు కృష్ణుడు రామారావు అవతారాల గురించి చెప్తారు కదా. ఇవన్నీ చెప్తున్నప్పుడు బేసిక్స్ కావాలి కదా. బేసిక్స్ అన్నవి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఓన్ ఎ గ్రేట్ అండ్ టాల్ పర్సనాలిటీ, ప్రాపర్ కార్యక్రమాలు అన్నీ చేస్తే మనం చూడండి అక్కడ ఊర్లో ముసలోళ్ళని ఇద్దరిని అనాథంగా వదిలేసిన తర్వాత ఆ భార్య మరణానంతరం అతను ఒక్కడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటూ ఒకసారి కొడుకు దగ్గరికి వెళ్తే ఉండొద్దు పొమ్మంటే ఆ ఊరు వచ్చి అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. ఆ పెద్ద ఆయన ఊరంతా తిరబడి చెదగొడేశారు ఆ కొడుకులు కూతురు వాళ్ళందరూ వస్తే. గమనించారు అది? ఇది మనుషుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయంటేనండి, పెద్దలను గౌరవించడం, వాళ్ళ పట్ల మనము కరుణ, వాళ్ళు మన జీవితంలో మనకి ఇచ్చిన స్థాయికి మనం కృతజ్ఞత అన్నది ఎప్పుడైతే కొరవడుతుందో అండర్ ద డైరెక్షన్ ఆఫ్ కిరసనాల బంకుల వాళ్ళది. కాదు, ఇప్పుడు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని కూడా చెప్తుంటాం కదా మనం, అది బతికున్న వాళ్ళకి. సరే తెల్లారిపోయి అర్పించవచ్చు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అడిగిపోవచ్చేమో కదా, పోకూడదు అట్లా. ఆబ్వియస్గా అదైతే ఖచ్చితం కమిట్మెంట్ కనబడిందని. ఇఫ్ దే వుడ్ హావ్ బీన్ రష్ దేర్ పరిగణలోకి తీసుకుంటారు. ఇగ్నోరెన్స్ ఇస్ డెత్ అని వివేకానంద గారు ఎప్పుడో చెప్పారు. సరే, నా కంప్లైంట్ ఏంటంటే ఆయన బహుశా ఎక్కడున్నా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తున్నట్టు ఒక ఫోటోను ఏదో వచ్చుంటే బాగుండేదేమో. 28వ తారీఖు అయినా లోకేష్ గారు ఆయన ఇద్దరు చేయలేదు. ఒకటి పాయింట్. రెండు, నిన్న వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ అయింది చంద్రబాబు నాయుడు గారిది. టెలికాన్ఫరెన్స్లో చాలా సూచనలు చేశారు, కౌంటింగ్కి ఎలా ఉండాలి ఏంటంటే దాని మీద చేసి 35 సీట్లు మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అని చెప్పారు. నా చేతిలో ఏమో సార్, ప్రజల చేతిలో ఉంది. ప్రజల చేతిలో లేదు, మిషన్లో ఉంది. అంత అయిపోయింది, అంతే చేస్తారు వాళ్ళు. మా ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ స్టోరీయే మళ్ళీ చెప్పాలి. రిజల్ట్స్ వచ్చేదాకా అందరూ ఎవరి కాలే విజేతలు. అంతేనండి, పోటీ చేసిన వాళ్ళంతా నేను విజేత అనుకుంటారు. అంతే. లేదా అటువంటి పాసిబిలిటీ లేదు. టీడీపీ ధీమా సింపుల్ లాజిక్ చెప్తా సార్. 2012 నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి చూడండి, 11-12 నుంచి ఆవిర్భావం ఏ ఎలక్షన్ అయినా వాళ్ళకి 47% ఓట్ బ్యాంక్ తగ్గిందేమో చూడండి వైసీపీగా. ఎస్. తప్పించి నిన్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వీళ్ళు క్యాడ్ వదిలేసిన తర్వాత 67% దగ్గర వచ్చింది. ఇప్పుడు జనసేన పోరాటం చేసింది కదా, ఒకసారి మీరు గమనించండి, జనసేనకి 25% మాత్రమే దగ్గర వచ్చింది వాళ్ళు చెప్పుకున్నది కూడా. సో
మీకు ఓవరాల్గా తెలుగుదేశం లేని ప్రజెన్స్ని వీళ్ళు జస్టిఫై చేసిన లేదంటే తెలుగుదేశం లేనిది ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందని జస్టిఫికేషన్ అయినా సరే వైఎస్ఆర్సీపీ కన్నా ధీటుగా రావాలి కదా, రావాలి. అట్లీస్ట్ తెలుగుదేశం పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ అని వీళ్ళకి ట్రావెల్ కనపడాలి కదా, ట్రావెల్ అక్కర్లే, అట్లీస్ట్ వీళ్ళు కన్సిస్టెన్సీ ఎక్కడో దగ్గర పాకెట్ అవ్వాలి కదా. సే ఫర్ ఇన్స్టెంట్ మేము నిలబడలేదు, మేము నిలబడలేదని కాడు వదిలేసిన అభ్యర్థులు వాళ్ళే కదా, గుర్తులు లేకపోవచ్చు లేదు బొమ్మలు ఉండొచ్చు. ప్రజలు స్వచ్ఛందంగా టర్న్అవుట్ అయిన ఓటు బ్యాంక్ ఎంత ఆ క్యాలిక్యులేషన్ తీయండి. 67% వైఎస్ఆర్సీపీకి వేశారు సార్, వేశారు. 27% తెలుగుదేశం అన్నారు, సారీ జనసేన అన్నారు. రెండు కలపండి 90 పైన అయిపోయింది. మిగిలిన 10% అని తెలుగుదేశంకి పడి కనపడాలి కదా. వాళ్ళు వదిలేశారు ఎలక్షన్, అసలు వదిలేయడం వేరే సార్. రామారావు గారు వాళ్ళు వదిలేశారు, బర్త్డేని వదిలేసినట్టు కాదు కదా. వాళ్ళు వదిలేశారు కాబట్టి మీకు రకరకాల పార్టీలకు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది ఓటింగ్. అట్లా అది ఎలా అవుతుంది సార్? ఇప్పుడు నిక్కచ్చిగా నీకు గెలుపోవటం వాళ్ళకి అతీతంగా నీకున్న పర్సంటేజ్ ఓటు బ్యాంక్ అక్కడ పడాలి కదా. రిప్రజెంటేషన్ లేనప్పుడు ఎట్లా పడింది? అరే ఏంటి నామినేషన్ వేసి దగ్గర వాళ్ళు ఎలక్షన్ చేయమని విత్డ్రా అయ్యారు. నామినేషన్ వేసారులే, సార్ నామినేషన్ మీరు దిస్ ఇస్ సెన్సిటివ్ లైన్. నామినేషన్ వేసారులే, అవును వేశారు. పార్టీ గుర్తు కనపడుతున్నాడు, పార్టీ గుర్తుంది ఉన్నప్పుడు స్వచ్ఛందంగా నీ ఒరిజినల్ 30-35% ఓటు బ్యాంక్ అక్కడ పడాలి కదా. సో అదే జనసేనకు పోయింది, వాళ్ళకి పోకుండా మీ పాయింట్ అదే మాట ఎలా పోతుంది సార్? ఏమని మీరు 10% ఉంది అంటున్నారా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు? ఇప్పుడు నేను మీకు నిక్కచ్చిగా చెప్పేది 67 సార్, ఇవాళ 40% తెలుగుదేశం క్లెయిమ్ చేస్తుంది అనుకుందాం సార్ ఓటు బ్యాంకు. గెలుపు ఓటమని పక్క తీయండి, వాళ్ళ 40 దగ్గర ఎంతో కొంత పడాలి కదా. పడాలా ఏది లేదు కాబట్టి జనసేన అనే ప్రజలు ఏమైనా ఆప్షన్స్ ఎత్తుకుంటారా? చూద్దాం రేపు రిజల్ట్. రేపు చూద్దాం కాదు, ఇది మీరు ఆన్సర్ చెప్పండి. ఏం ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు ప్రజలు ఇప్పుడు రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డిదని వీళ్ళు చెప్తున్నారు కదా, దానికి అట్లీస్ట్ ప్రజలు టర్న్అవుట్ ఇండిపెండెంట్గా ప్రొయాక్టివ్గా మా వాడు పోరాడు లేకపోయినా మా పార్టీ అని చెప్పి స్వచ్ఛందంగా ఓటేషన్ ఉండవని చూపించండి. యాజ్ ఫర్ as their 40% కన్ఫైన్ టు దర్ తెలుగుదేశం ఓటు బ్యాంక్ తీసుకుంది. ఆ రోజు సార్ 3 ఏళ్ల క్రితం, ఇప్పుడు వేరు కదా, ఇప్పుడు మా పార్టీ సార్ నేను చెప్తుంది అదే సార్. నీకు మొదట ఉంటే అంచుకుతో ఇప్పుడు మనలో విషయం ఉంటే తర్వాత ఏదైనా చెప్పచ్చు, విషయం వెళ్ళి అని చెప్తుంటే నేను చెప్తుంది అదే సార్. పోరాటానికి ఎప్పుడు తెలుగుదేశం వెనకాడదు, నేను ఒప్పుకుంటా. పోరాటానికి నీ కార్యకర్తలు నీ ప్రజలు నీతో ఉన్నారు లేరు అన్నది అక్కడే ఆన్సర్. లేరనే ఆబ్వియస్గా లేరనే కదా ఇప్పుడు కనపడుతున్నారు కదా. మరి మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచారు కదా, 3 చోట్ల 3 ఎమ్మెల్సీలు వాళ్ళు గెలిచారు కదా, అది కూడా పార్టీ. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి నేను చెప్తున్నప్పుడు ఎమ్మెల్సీకి వాళ్ళు కూడా గెలిచినవి ఉన్నాయి లెక్క. మీరు 3 గెలిచారు, వాళ్ళు ఎన్ని గెలిచారు చూద్దాం. 3 గెలిచినా మొత్తం 90 కాన్స్టిట్యూన్సీల పరిధి కదా అది. పులివెందుల్లో కూడా వాళ్ళకి మెజారిటీ వచ్చింది కదా సార్. పులివెందుల్లో మెజారిటీ వచ్చిందని ఎవరికి కూడా ఎవడైనా నేను ఓపెన్ ఛాలెంజ్ లెక్క పెడదాం అంటే వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం పులివెందుల్లో కాదు ఆ నియోజకవర్గంలో మెజారిటీ కాకుండా ఓవరాల్గా గెలిచారు. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ మీకు సంబంధించిన 3 గెలుపుల మీద మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఇదే ఓటు బ్యాంక్ జడ్పీటీసీ ఎంపీటీసీలో ఎందుకు టర్న్అవుట్ అవ్వలే? దానికంటే ముందు కదా జరిగింది, జడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత ఎమ్మెల్సీ జరిగింది కాబట్టి దాన్ని అప్పుడు పని చేయలేదు, అప్పుడు ఓటింగ్ లేదనుకుంటే తర్వాత ఓటింగ్ పెరిగినట్టు. నేను అంటుంది నేను ఓటు బ్యాంక్ గురించి చెప్తున్నాను సార్. 47% వైఎస్ఆర్సీపీకి ఉన్నది మీరు ఏ ఎలక్షన్స్ అని తీసుకోండి. ఈవెన్ వెన్ దే సెక్యూర్డ్ 151 అప్పుడు దగ్గర 50% కాంకర్ చేయగలిగారు, అంటే పెరుగుదలే కనబడుతుంది. బట్ నిలకడగా తెలుగుదేశం ఉన్న కన్సిస్టెన్సీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది లేకుండా నిర్వీర్యం అవుతుంది, అది గమనించండి. ఈ కంపారిజన్లో ఎవరికి ఎంత ఉంది? వైసీపీ ఓట్ బ్యాంక్ ఉన్నదాని 47 నుంచి పెరుగుతోంది, టీడీపీది తగ్గుతోంది అనేది మీ పాయింట్. రైట్. ఓకే. ఇప్పుడు 30 సీట్లు అనేది చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఐ డోంట్ నో. ఇప్పుడు ఈయన 151 చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు ఈయన 35 వస్తాయని చెప్పడంలో ఈయన పార్టీ అధ్యక్షుడిగా ఈయన రోల్ ఈజ్ జస్టిఫైడ్. ఫస్ట్ టైం ఎట్లా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు ఫలితాలపై, అంతే కదా. సో పవన్ కళ్యాణ్ ఆయన 151 ఆయన చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఇన్నాళ్ళు గమ్ము నుండి ఈయన గ్రాస్ రూట్ లెవెల్లో రీడింగ్స్ తీసుకుంటేమో 34 వస్తాను. శబాస్, ఆయన శబాస్ అయితే ఈయన శబాసే. అంటే అప్పుడు వాళ్ళకి 140 కూటమికి వస్తాయనేది చంద్రబాబు నాయుడు గారి లెక్క, అంతే కదా. ఎలా 35 వాళ్ళకి పోతే ఆ లెక్క ప్రకారం 140 వస్తాయని. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రేపు సమావేశం కాబోతున్నారు. పురంధేశ్వర్ గారు కూడా పురంధేశ్వర్ గారు కనపాలి, వీళ్ళిద్దరు అయితే అవ్వబోతున్నారు. అంటే రాష్ట్రంలో వీళ్ళిద్దరు కూటమి కదా, మళ్ళీ ఆడికి వస్తే ఎన్డీఏ. అదేంటిది తెలియదు మీకు? 2 పార్టీలే కదా మేనిఫెస్టో. వాళ్ళు ముట్టుకోకపోతే ఇలేట్ చేస్తారు కానీ వీళ్ళిద్దరు కలిసి రేపు సమావేశం కాబోతున్నారు. కౌంటింగ్కి ఎలా ఏర్పాట్లు చేయాలి ఏంటి అన్నదంటే దానికి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం ఎందుకు? అదంతా తెలుగుదేశం వాళ్ళే కాబట్టి ఈయన డైరెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళంతా ఎట్లా ఎందుకు? జనసేన గుర్తుపై పోటీ చేసినప్పుడు జనసేన అవుతారు కదా సార్ వాళ్ళు.
మరి అది ప్రజలను కన్విన్స్ అవ్వాలి కదా. అవి ఉంటారు ఎందుకు రిజల్ట్లో తెలుస్తుంది. సో ఏంటి ఓవరాల్గా నాగన్న సర్వే అని ఒకటి వచ్చింది. ఆ సర్వేతో మాట్లాడి క్లోజ్ చేద్దాం. నాగన్న సర్వేని అంచనా, సర్వే కాదు, నాగన్న ఒక అంచనా ఇచ్చాడు. 96 నుంచి 118 స్థానాలు వైసీపీకి రావచ్చని. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నేను దీనికన్నా ముందు ఎప్పటి నుంచో చెప్తాను, 110 జేబులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు అని. పాయింట్ 1. రెండోది, ఈ 1% ఓటు బ్యాంక్లో చాలామంది ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారు. లాస్ట్ టైం 22 దగ్గర 21-22 స్థానాలు 1% వేరియేషన్స్లో 5,000 లోపునే మెజారిటీతో గెలిచిన ఉన్నాయి. సో అంచేత ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవండి. అనవసరంగా ఇది ఏంటంటే గాలిలో గుళ్ళు పేలుస్తున్నారు. నేనైతే మీకు నేను చెప్తున్నాను కదా, డోంట్ బిలీవ్ సర్వేస్. సర్వే నేను బిలీవ్ చేస్తానని కాదు, గ్రౌండ్లో నిగూఢంగా ఓటర్ ఎలా పరివర్తన చెందుతాడో ఆ రోజు అతను కాల్ అది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని వచ్చేస్తాను నేను చెప్పిన నా ప్రాథమిక అంచనా కూడా, నేను చెప్పిన సర్వేలో కూడా మా మునిబాబు చేసిన దాంట్లో వెరీ క్లియర్, సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళ యొక్క రెసిప్రోకేట్ యాటిట్యూడ్ నేను రీడ్ చేశాను. కృతజ్ఞత మనిషికి ఉంటుందని. అది లేదంటే ఇంకా నేనేం చెప్పలేను. సో అది ఒక పర్సెప్షన్. ఈ పర్సెప్షన్తో వీళ్ళు ట్రావెల్ అవుతారు అన్నది నా కాన్సెప్ట్ కాదు అన్నది ప్రజలు ప్రూవ్ చేశారు అనుకోండి. నమస్తే టాటా సెల్యులర్. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.